ఒక తడి నీళ్ళు వస్తే తడేసి కోయటానికి అనుకూలంగా ఉంటుందని అంటున్నారు. ఒకసారి చూపిస్తాను. ఒక కొమ్మే అండి, ఒక కొమ్మే. కాపు కాయటంలో తిరుగులేదండి. కాపు వేసినాలో మనకి రాజు లేదు. ఈ చెట్టు చూద్దాం ఒకసారి. ఇది ఇక్కడ ఇటు ఒక కొమ్మ పోయింది, ఇది పెద్ద కొమ్మకు పోయింది, 1 మీటర్ వచ్చింది. ఈ కొమ్మకి వచ్చినటువంటి కొమ్మ ఇది చివరి దాకా ఇప్పటికి మార్చి 10 దాకా కూడా నల్లి భయం లేదు కదా. మందులు ఆపారు, నీళ్ళు ఆపారు కదా, నల్లి భయం లేదు. నీళ్లు లేక కాయల సైజు తగ్గిపోయినాయి. నీళ్ళు ఉంటే కాయ సైజు ఇంత బాగుండేది. బట్ పాపం వాటర్ లేని పరిస్థితి, ఎర్రగొండపాలెం పరిస్థితి. వీళ్ళకి ఎప్పటికో 15 రోజులకు ఒకసారి తేడా వస్తుందంట. నేల కూడా ఆరిపోయింది. సో మరి ఈ చెట్టుది కదా, ఒక కొమ్మ అడిపోయింది. ఈ కొమ్మ చూడండి ఎట్లా కాసింది. ఒక కొమ్మ ఇటా వెళ్ళి దీనికి ఒక కొమ్మ వచ్చింది చూడండి. ఇది ఇటు కాసిందా, ఇది అంటే ఇంత పెద్ద కొమ్మలు అవుతున్నాయి కాబట్టి, ఇంత పెద్ద కొమ్మలకి అందుకే చెట్టుకు వచ్చేసి మినిమం ఒక 1/2 కేజీ కాయలు ఉంటాయండి. పండుతో తూకం వేస్తే కేజీ ఉంటుంది, ఆరిపోయిన తర్వాత చూస్తే 40 గ్రాములు ఉంటుంది. అది 400 గ్రాములు ఉంటుంది. సో మనకి 12,000 మొక్క అయితే 48 అంటే 48 క్వింటాలు కాదు కానీ 40 క్వింటాలు నమ్మకం అది. సో ప్రతి చెట్టు ఇంత బలంగా తయారవుతుంది కాబట్టి మన ఒక్క కొమ్మే దీనికి కూడా చూడండి ఎన్ని కాయలు ఉన్నాయి చూడండి. 1000 కాయలు ఉన్నా కానీ లెక్క లేకుండా ఉంటుంది. ఇది చేసారు చూడండి ఎంత బాగుంది కాయ. చెట్టుకి ఆరిపోయింది బాగా. సో ఇంత తూలిపోకూడదు, ఇంత లేట్ కాకూడదు, కోసేసుకోవాలి. అందులో మొన్నటి వరకు హోలీ పండుగ వల్ల వాళ్ళు ఇక రాలేకపోయారు. రమాదేవి గారు లేరు వాళ్ళు. మీకు అందుకే ఇది రమాదేవి పొలం చూపించడం కోసం మొదట్లో ఆ చెట్టు చూపించాను. మగదాళ్ళలో స్టార్టింగ్లో ఉంటుంది ఆ చెట్టు. ఇదండి చిత్ర. చూడండి ఒక చెట్టు, దీని యొక్క క్యారెక్టర్ చూడండి. చెట్టు యొక్క అంటే మొక్క కొమ్మ కట్టే చెట్టు కట్టే విధానం మనకి ఇక్కడ కనబడుతుంది. దానికి ఆ కెపాసిటీ ఉంది కాబట్టి మనం చేసుకునే ప్లానింగ్లో, చేసుకునే పెట్టుబడిలోను అన్ని విషయాల్లోనూ కళ్ళు మూసుకొని వేసుకునే వెరైటీ చిత్ర ఇంద్ర5 కూడా చాలా సూపర్ డప్పర్ అండి. చూడండి ఇది ఒక చెట్టు, నేను ఒకే మొక్క. ఇప్పుడు ఎన్ని కొమ్మలన్నీ ఒక మొక్కయే, చిత్ర మొక్క. ఇవి కూడా చూడండి కింద ఇవి కింద